ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. తులారాశి వారు ఉదయం లేవగానే వెంటనే ఈ ఒక్క పదార్థం తినండి, చాలు 100% జీవితం మారిపోతుంది. ఉదయం నిద్ర లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు కనుక సేవించినట్లయితే మీరు తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఊహకు అందనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి సహజమైన అంటే నిజమైన పురోగతిని కూడా చూస్తారు. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఉదయం నిద్ర లేవడంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏమిటో, ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే కనుక స్థిరమైన ఆలోచన ఉండదు. ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆలోచనలు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం, కోపం కారణంగా జీవితంలో వీరికి వేరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు. వీరి కోపం కారణంగా అనేక రకాల సమస్యలను వీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీ వెంటే సఖ్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వాన్ని తులారాశి వ్యక్తులను కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనే చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. కానీ ఇక మీదట మీరు అప్పులు చేయవలసిన పరిస్థితులు అయితే లేవు. ఆర్థిక మార్గాలు మీకైతే కనుక వెసులుబాటు కలగబోతున్నాయి. మీరు ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. అటువంటి వారు ఇబ్బందులను, మనస్పర్ధలను ఎప్పుడు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరైతే కనుక ఉదయం కాస్త ముందుగా లేవండి. ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవండి. ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి సూర్య నమస్కారం చేయండి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసిన తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి. అంటే సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఆశిస్తున్న మీ శక్తి మేరకు అందినంత వరకు మీకైతే కనుక లభిస్తాయి. తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నెయ్యితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరవత్తులు పెట్టండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఆ రోజు మీరు బెల్లం ముక్క కనుక తిన్నట్లయితే శ్రేష్టమైనదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క
ఆశీస్సులు అనేవి మీకు దక్కుతాయి. సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీకున్న ప్రతి ఒక్కటి కూడా సమస్యలు తొలగిపోతాయి. బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తారు. అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. అలాంటి పదార్థం మీరు కనుక తీసుకున్నట్లయితే జీవితంలో ఉన్నటువంటి చేదు అనేది, మీ అనుభవాలు, చేదు జ్ఞాపకాలు అన్నీ కూడా తొలగిపోయి ఇష్టమైన లక్ష్మీదేవి పదార్థం తీపి కాబట్టి దానికి సంబంధించి మీరు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు శుభకరమైన పరిస్థితులు ఎదురు కాబోతాయి. చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.